గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. స్టార్ట్ సార్. సార్ నా పేరు వచ్చేసి రమేష్ అండి. నేను వరంగల్లో ఉంటాను. ఈ బిజినెస్లోకి మన లింగన్న సార్ ద్వారా రావడం జరిగింది. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలని చాలామంది ఆలోచన చేస్తుంటారు. అయితే డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు. రెండోది వచ్చేసి బిజినెస్ ద్వారా సంపాదించవచ్చు. మూడోది జాబ్ ద్వారా సంపాదించవచ్చు. ఈ మూడిటి ద్వారా డబ్బు అనేది సంపాదించవచ్చు. కానీ ఇప్పుడున్న పొజిషన్‌లో వ్యవసాయం జూసుకున్నా గూడా, వ్యవసాయంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే చాలా తక్కువ శాతం అండి. అదే బిజినెస్‌లో జూసుకుంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టినా గూడా వస్తుందో రాదో కూడా తెలియని ఈ రోజు ఇది. ఇంకోటొచ్చేసి జాబ్ జూసుకున్నట్టయితే జాబ్‌లో కోటీశ్వరులయినోళ్ళు ఉన్నారా అంటే అసలు చాలా తక్కువ. జాబ్‌లో కోటీశ్వరులైతే మనకు ఐటీ రైడింగ్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడిటి ద్వారా గాకుండా మనం పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే ఏకైక మార్గం డైనస్ గ్లోబల్ అండి. ఈ డైనస్ గ్లోబల్ అనేది మనకిక్కడ ఈ బిజినెస్‌లో ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ చాలామందున్నారు. ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా ఒక 1,00,000 నుండెళ్ళి 5,00,000 ఖర్చవుతుంది సార్. కానీ ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా మన కోసం మనం ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసి, మనం వాడుతూ మనకు తెలిసిన వాళ్ళకు చెప్పడం ద్వారా డబ్బు సంపాదించే గొప్ప అవకాశం. దీనినే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అంటారు. 2016 రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము మన కంపెనీ లీగల్‌గా సర్టిఫికేట్ తీసుకొని జనవరిలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. డైనస్ గ్లోబల్ ఇండియాలో డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌గా పర్మిషన్ తీసుకొని జనవరిలో లాంచింగ్ అవుతుంది సార్. ప్లస్ అసలు కంపెనీ ప్రొఫైల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ ఏ బిజినెస్ చేయాలన్నా కూడా కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి. మరి కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే డైనస్ గ్లోబల్. డైనస్ గ్లోబల్ అనగా డైనమిక్ ఏజ్ గ్లోబల్. మన ఇండియాలో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌గా. ప్లస్ ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయిందొచ్చేసి జనవరి 2023లో స్టార్ట్ అయింది. కంపెనీ సీఈఓ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిట్రీ గారు. ప్లస్ ఇప్పటి వరకు మనకు కంపెనీ పేఅవుట్ బోనస్ వచ్చేసి 22.5 మిలియన్స్ యూఎస్డిటీ జూలై వరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ వరల్డ్ వైడ్‌గా మెంబర్‌షిప్ వచ్చేసి 2,10,000 మంది రావడం జరిగింది వరల్డ్ వైడ్‌గా. ప్లస్ ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ, ఇన్నోవేషన్. కొత్తగా ఎప్పటిదప్పుడు కొత్తగా మన కంపెనీ సీఈఓ గారు ఆలోచిస్తూ బయటి మార్కెట్‌లో మన ప్రొడక్ట్ అనేది దొరకదండి. వరల్డ్ వైడ్‌గా వెతికినా గూడా అది మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు 60 ప్లస్ కంట్రీస్‌లో కంపెనీ రన్ అవుతుంది. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉంది. ప్లస్ అదే కాకుండా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు లొకేషన్ కూడా చెప్తాను. D-G05 1 సౌత్ స్ట్రీట్ మాల్, జేఎల్ఎన్ ఓఎస్, సెడాంగ్, పెడ్దానా. పిన్ నంబర్ 43300, సెరి, కెంబగన్, సెలంగూరు, మలేషియా అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు చేశాం గానీ, ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదండి. థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళు మార్కెట్‌లోకి రావడం జరిగింది. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ప్రొడక్ట్ అందక చాలా కంపెనీలు కూడా ప్రాబ్లమ్‌లో పడ్డాయండి. కానీ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్&డి తోటి కలిగిన కంపెనీ సార్. ప్లస్ ఈ కంపెనీ డైరెక్టర్స్ కంపెనీ 60 ప్లస్ దేశాలలో కూడా కంపెనీ రన్ అవుతుంది. ఎక్సలెంట్ కంపెనీ అండి. ఓన్లీ 2 ఇయర్స్‌లో 60 దేశాలలో స్ప్రెడ్ కావడం అనేది నాట్ ఏ జోక్ అండి ఇది. వరల్డ్ వైడ్‌గా 60 ప్లస్ కంట్రీస్‌లో ఉంది. మనం ఆల్రెడీ జూలైలో మనకు ఇండియా నుంచెళ్ళి శివ సార్ గాని, శంకర్ సార్ గాని, జయప్రకాష్ సార్ గారు కూడా వెళ్ళడం జరిగింది. 60 దేశాలలో జరిగిన ప్రోగ్రామ్స్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ లైవ్‌లో. మన నవంబర్‌లో ఆల్రెడీ 43 మంది వెళ్ళడం జరిగిందండి మలేషియాకు. దానిలో నేనొక వ్యక్తిని కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కంపెనీ
ఆఫీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లైవ్గా చూసిన వ్యక్తిని. ఆ 43 మందిలో నేను ఒక అతన్ని. నెక్స్ట్ ప్లస్ అదే కాకుండా డైనస్ గ్లోబల్ లీడర్షిప్ మెంబర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ మనకు మామూలు వ్యక్తులు కాదండి వీళ్ళు. వరల్డ్ వైడ్గా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు. ఫస్ట్ వచ్చి మనకు డాక్టర్ రాజ్ గారు అండి. ప్లస్ అదే కాకుండా హరిట్రీ గారు ఉన్నారు, సిఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చార్లెస్ చీమా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్. కోచ్ ఆది గారు డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్. సైమన్ ఓయి జనరల్ మేనేజర్, ఇతను ఇండియాకు మనకు ఉండడం జరిగింది. కోచ్ దామన్ జనరల్ మేనేజర్. నికోలస్ చే డైరెక్టర్ ఆఫ్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సార్. ఎక్సలెంట్ మేనేజ్మెంట్ టీం ఉంది మనకు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు హరిట్రీ గారు గురించి తెలుసుకోవాలంటే మనం హరిట్రీ గారు వివిధ పరిశ్రమల్లో 10కి పైగా కంపెనీలను విజయవంతంగా స్థాపించారు. కంపెనీలలో పెట్టుబడి పెట్టి వరల్డ్ వైడ్గా ప్రాఫిట్ ఎర్న్ చేస్తూ నిరంతరం మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టే వెంచర్ క్యాపిటలిస్ట్ అండి ఇతను. టీమ్ బిల్డింగ్ మరియు మల్టీ లెవెల్ మార్కెటింగ్లో అనుభవం, ఒక 20 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. వేల మందికి కోచింగ్ ఇచ్చి ఇతను చాలా మందిని తయారు చేశారు. నెక్స్ట్ సైమాన్ ఓయి గారు అండి, ఇతను జనరల్ మేనేజర్ ఇండియాకు. ప్లస్ అదే కాకుండా ఇతను సర్టిఫైడ్ మరియు లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆనర్ యుఎస్ఎం. అదే కాకుండా ప్రస్తుతం విజయవంతమైన కాంపౌండింగ్ ఫార్మాస్యూటికల్ నడుపుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎంలో పరిశ్రమలో 10 సంవత్సరాల పైగా అనుభవం ఉంది ఇతనికి. అనేక సంస్థలకు శిక్షణ మరియు ఆహ్వానించబడిన ఇంటర్నేషనల్ స్పీకర్ అండి ఇతను. నెక్స్ట్ వచ్చేసి జయరాజ్ గారు అండి, మన ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ జయరాజ్ సార్. సార్ వచ్చేసి న్యూరోపతి నేటివ్ థెరపిస్ట్ ప్రాక్టీషనర్. ప్లస్ అదే కాకుండా ఫౌండర్ ఫర్ న్యాచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి సార్కి. అదే కాకుండా అవర్ 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ప్లస్ కాంపౌండెడ్ మెనీ హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇతను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేయడం జరిగిందండి. ప్లస్ అదే కాకుండా మనకు అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక 2 సంవత్సరాలలో ఇంత అచీవ్మెంట్ తీసుకోవడం అనేది ఏ కంపెనీకి కూడా లేదు. మనకు ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ వారెంట్ క్రాస్ బార్డర్ బిజినెస్ కాంట్రిబ్యూషన్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారంటే డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ బ్రిలియంట్ అవార్డు అండి. ఇది జూన్ 2023లో హాంకాంగ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ అవార్డు అండి ఇది. ప్లస్ 2024లో సిల్వర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫర్ ఇన్నోవాలీ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పెన్స్ మే 2024లో మనీలా ఫిలిప్పీన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. అవార్డు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ 2024లో సిల్వర్ ఇచ్చారు. అదే 2024లో మనకు గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది అండి. అదే కాకుండా ఆసియా పెసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డ్ ఏపీఈఏ అవార్డు ఇది. ఇంటర్నేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ జూన్ 2024లో కౌలాలంపూర్ మలేషియాలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా స్టీవ్ అవార్డ్ గోల్డ్ 2024 ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఆఫ్రికాలో ఇవ్వడం జరిగిందండి. 2024 మనకు ఇస్తాంబుల్ టర్కీలో ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అండి. షార్ట్లీ మనకు వరల్డ్ వైడ్గా కూడా స్ప్రెడ్ కావడం జరిగింది. అదే కాకుండా ఇండియాలో వచ్చేసి సర్టిఫికేషన్స్ కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ 99.9% అన్నీ కూడా మనకు లీగల్గా కంప్లీట్ అయ్యి మనకు ఇండియాలో పర్మిషన్ వచ్చేసి డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్గా మనం ఇక్కడ రిజిస్టర్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ అండి, మంచి కంపెనీ. మా మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రొడక్ట్స్ కానివ్వండి, బిజినెస్ ప్లాన్ కానివ్వండి, చాలా బాగుంది. దీన్ని మనం అర్థం చేసుకొని షార్ట్ పీరియడ్లో మనం దీనిలో ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యేది చాలామంది ఉన్నారు. మన సీనియర్సే మనకు ఆల్రెడీ ఉండడం జరిగింది. శివ గారు కానివ్వండి, వెంకట్ సార్ కానివ్వండి, శంకర్ సార్ కానివ్వండి,
మనకు చాలా అదృష్టం ఏందంటే జయరాజ్ సార్ మనకు ఇండియాకు తీసుకురావడం చాలా ప్లస్ పాయింట్ అండి. సార్కు మనందరి తరపున కృతజ్ఞతలు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన డైనస్ ప్రొఫైల్ అనేది చాలా అద్భుతంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయం, మన ఎక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనే దాన్ని అడ్రస్తో సహా, అలాగే అవార్డ్స్ కూడా ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి అని కూడా చాలా అద్భుతంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు స్పెషల్ టాపిక్ మనది హౌ మెనీ వేస్ ఫర్ ఎర్న్ మనీ. ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్ అనమాట. సో బిఫోర్ టాపిక్ వెళ్లే ముందు ఒక్కసారి మన టైగర్ రమేష్ గారికి అందరూ డిజిటల్గా క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సార్ని ఒక్కసారి డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. అందరూ కూడా ఇస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి అందరినీ కూడా. నెక్స్ట్ మీరు కూడా మన కంపెనీ ప్రొఫైల్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ వినండి, చక్కగా నేర్చుకోండి. మీరు కూడా కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, రైట్. మన స్పెషల్ టాపిక్ వచ్చేసి స్పెషల్ లీడర్ డిస్కస్ చేయబోతున్నాను. మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మిస్టర్ లింగన్న గారు ఈరోజు మనకి హౌ మెనీ వేస్ ఫర్ ఎర్న్ మనీ అంటే, అసలు డబ్బు సంపాదించాలంటే మనిషి సమాజంలో బతకాలంటే కంపల్సరీ డబ్బు కావాలి. సో డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి, ఆ మార్గాలన్నిటిలో ది బెస్ట్ మార్గం ఏంటి అనే దాని మీద మనం ఈరోజు మన టాపిక్ తీసుకుపోతున్నారు మన లింగన్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ శివ సార్ ఏమైనా చెప్పాలా? హ్యాండ్ రైజ్ చేశారు. No, no, automatic. ఓకే సార్, ఒకసారి లింగన్ గారికి అందరూ డిజిటల్ క్లాప్స్ ఇచ్చి వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ లింగన్న సార్. Thank you, sir. Thank you so much. Good evening. No, sorry, good morning. Good Yes. morning, everyone. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అదే సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అదే సార్. ఇంకా లేదు సార్, ఇంకా లేదు, లోడ్ అవ్వలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఇది షేర్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. షూర్ సార్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనకు వచ్చేసి ఈఎస్బిఐ అండి. సో అందరికీ డైనాస్ గ్లోబల్ తరపున హార్ట్లీ వెల్కమ్ అండి. సో మనకేంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు సంపాదిస్తున్నారంటే దానికి కారణం ఒక 4 రకాలుగా ఉందండి. సో ఆ 4 రకాలుగా ఎలా సంపాదిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనకు రాబర్ట్ కియోసకి గారు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో ఒక వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడండి. సో ఆ 4 రకాలుగా ఎలాంటి వాళ్ళు ఏ ఏ కేటగిరీలో ఉన్నారనేది ఒకసారి మనం తెలుసుకుందాము. సో ఈరోజు ఎవరైనా సరే అండి, మనము డబ్బు సంపాదించాలంటే 4 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఈఎస్బిఐ అనేటువంటి ఒక క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనేటువంటి ఒక విభజన చేశారు రాబర్ట్ కియోసకి గారు. సో ఏంటంటే అండి, ఈఎస్బిఐలో ఎంప్లాయీస్ అండి. ఈ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే యూ హ్యావ్ ఏ ఓన్ జాబ్. సో వాళ్ళు జాబ్ చేస్తుంటారు, అంటే వాళ్ళు చేసేటువంటి పనికి జీతం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఎస్ కేటగిరీలో చూసుకుంటండి, యూ హ్యావ్ ఏ ఓన్ జాబ్. అంటే ఇక్కడ ఆడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. అంటే ఆయన ఓన్గా జాబ్ను క్రియేట్ చేసుకుంటాడు. సో ఈ జాబ్ను క్రియేట్ చేసుకునే టైంలో సో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన వచ్చేసి ఒక తన యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడం, తన ఒక ఆ యొక్క రెస్టారెంట్ కావచ్చు, కొన్ని రకాలుగా ఏంటంటే వాళ్ళ ఒక లాయర్స్ కావచ్చు, సో అదేవిధంగా డాక్టర్స్ కావచ్చు, సో కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకు వాళ్ళు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని
వాళ్ళు దాని మీద ఇన్కమ్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయీ లాగా, అంటే వాళ్ళకు వాళ్ళే బాస్ లాగా వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా చూసుకుంటే బిజినెస్ మ్యాన్స్, ఈయన ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకుంటాడు. ఇతను సిస్టాన్ని క్రియేట్ చేసుకొని ఇతని అండర్లో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు. సో అదేవిధంగా వాళ్లకు ఉద్యోగాన్ని ఇస్తూ వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని, వచ్చేటువంటి ఆదాయాన్ని ఇతను ప్రాఫిట్ రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇతను వచ్చేసి తనకున్నటువంటి డబ్బుని ఆ డబ్బు సంపాదించే విధంగా క్రియేట్ చేసుకుంటాడు. అంటే తను ఇన్వెస్ట్మెంట్గా ఎలా ఉంటాడంటే అతను నిద్రపోతున్న టైంలో కూడా అతనికి ఆదాయం అనేది వచ్చే విధంగా క్రియేట్ చేసుకుంటాడండి. సో ఒక్కసారి మనం ఎంప్లాయీస్ ఎలా ఉంటారనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఈరోజు ఉద్యోగం అండి, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు. సో మనకు ఉద్యోగం వచ్చిందంటేనే మనకు ఒక ఆర్థిక భద్రత దొరుకుతుందనేటువంటి ఫీలింగ్లో మనం ఉంటాం. సో ఈ ఆర్థిక భద్రత అనే క్రమంలో ఏం చేస్తామంటే, సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఉద్యోగమే మనం భావించేసి ఇది మనకు మన ఫ్యూచర్ ఉంటుంది, మనం ఆర్థికంగా స్వేచ్ఛగా మనం ఉండొచ్చు అనేటువంటి ఎన్నో స్ట్రగుల్స్గా మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాం, నాకు చాలా అనేటువంటి కంఫర్ట్ జోన్లో తను ఉంటాడు. ఎందుకంటే తను వర్క్ చేస్తే 8 అవర్స్ కానివ్వండి, 10 అవర్స్ కానివ్వండి వర్క్ చేస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే, సో వాళ్ళు ఒక 25 ఇయర్స్ నుంచి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళొక ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత, అరే ఇతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది బాగుంది కదా అనేటువంటి అతని లైఫ్ స్టైల్ బాగుంటుంది, తను సెట్ అయిపోయినట్టు అనుకుంటారు. కానీ అతను ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక 30,000 40,000 50,000కో తను ఉద్యోగం చేరిన తర్వాత తన శాలరీ ఇంక్రీజ్ కావాలంటే ఎవ్రీ ఇయర్ ఒక బోనస్ రూపంలో కానివ్వండి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ రూపంలో కానీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ అప్పటి నుండి తనకు ఉన్నటువంటి అమౌంట్ని ఫైనాన్షియల్గా కావచ్చు, సో తను సెట్గా చదువులకు కావచ్చు, ఖర్చులు ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులు చాలా విపరీతంగా పెరిగిపోయి అతనికి ఫైనాన్షియల్గా ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ని అచీవ్మెంట్ చేయలేడు. ఓన్లీ తనకు ఉన్నటువంటి అమౌంట్ని సాటిస్ఫాక్షన్ రూపంలో ఖర్చు పెట్టుకొని కొన్ని నియమ నిబంధనలతో తను లైఫ్ మనకు స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్. అదేవిధంగా తను ఒక మంచి హౌస్ తీసుకోవాలన్నా ఈఎంఐ రూపంలో కానివ్వండి, సో ఒకవేళ ఏదైనా కారు కొనుక్కోవాలన్నా ఈఎంఐ. సో ఫస్ట్ దానికి వచ్చిందంటే చాలు తనకు శాలరీ వస్తుందని ఉంటుంది, కానీ ఎన్నో రకాల స్ట్రెస్ ఉంటాయి. ఈఎంఐ రూపంలో కానివ్వండి, క్రెడిట్ కార్డు అప్పులు, ఈ రూపంలో తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేడు. సో ఎందుకంటే తన వర్క్ అవర్స్ అనేది తన చేతిలో ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా చూసుకుంటే మరి గవర్నమెంట్ ఎంప్లాయీకే ఒక ఆర్థిక భద్రత ఉందనుకుంటే, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకి అసలు ఆర్థిక భద్రత ఉందా? బాసు కోపం వచ్చినా అతనే బయటికి వెళ్ళాలి, తన కోపం వచ్చినా తనే బయటికి వెళ్ళాలి. సో అక్కడ ఉద్యోగం అనేది తనకు కనీసం ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది లేదు. సో ఎప్పుడు టెన్షన్స్ తోటి, సో ఈ ఉద్యోగం ముందుకెళ్తుందా లేదా, ఒకవేళ మంచిగా వర్క్ చేసినా తన బాసు తను శాలరీ పెంచుతాడా లేదన్నటువంటి టెన్షన్స్లో తను ఉంటాడండి. సో ఆ విధంగా తను స్ట్రగుల్స్ అవుతాడు. అంటే కనీసం తను చేసే ఉద్యోగానికి తనకు సాటిస్ఫాక్షన్ అని ఉండదు. సో తనకన్నా ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక మంచి ఉద్యోగి, మంచి స్కిల్ ఉన్న పర్సన్ వచ్చినప్పుడు అతను తీసైనా తన బాస్ వచ్చేసి వేరే పర్సన్ని అపాయింట్మెంట్ చేసుకోగలుగుతాడు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్లో చూసుకుంటే అలాంటి భద్రత కూడా కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఆ సెక్యూరిటీ లేదండి. సో అదేవిధంగా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం చూసుకుంటాం. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్లో చూసుకుంటే ఏంటంటే ఇతను ఎవరి కింద పనిచేయడండి. తనకు తానే ఏంటంటే తన ఓన్ జాబ్ను క్రియేట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు లాయర్స్ చూడండి, ప్రొఫెషనల్గా చూసుకుంటే వాళ్ళు ఎంతో ఎడ్యుకేషనల్గా అభివృద్ధి చెందిన వాళ్ళు. సో వాళ్ళకేంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సక్సెస్ కావడానికి వాళ్ళ ఓన్ జాబ్ క్రియేట్ చేసుకుంటారు. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, లేదా వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్. అదేవిధంగా అన్‌ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే ఏదన్నా ఒకటి రెస్టారెంట్స్ కావచ్చు, మనకొచ్చేసి రకరకాల కేటగిరీలో వాళ్ళు ఒక ఓన్ బిజినెస్ పెట్టుకుంటారు. మరి ఆ ఓన్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళు ఓన్‌గా ఒక ప్రొఫెషనల్ లాగా ఉంటారు. మరి వాళ్ళేంటంటే వాళ్ళు చేస్తున్నంత సేపు వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది. మరి వాళ్ళు ఒకసారి స్టాప్ అయిపోతే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుందా? ఇన్‌కమ్ అనేది రాదు. వాళ్ళు ఓన్‌గా, అంటే వాళ్ళ బాస్ లాగా వాళ్ళు ఉంటారు తప్ప కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళు చేయాలన్నప్పుడు, వాళ్ళ ఫైనాన్షియల్‌గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లా క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడ రిస్క్ ఎక్కువ. సో అదేవిధంగా ఎవరైతే బెస్ట్ కన్సల్టెంట్, ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక హోటల్‌కెళ్తాము. ఏ రెస్టారెంట్‌లో ఫుడ్ బాగుందని మనం అడుగుతాం. సో పలానా రెస్టారెంట్ అంటాం. సో అక్కడికెళ్తాం. అంటే అక్కడ ఏమవుతుంది,
ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో లాయర్ చూసుకుంటే అందరు లాయర్లు ఉంటారు, కానీ ఎవరైతే బెస్ట్ కన్సల్టెంట్ ఉంటాడో అతని దగ్గరికి మనం వెళ్తాం. సో హాస్పిటల్కి వెళ్ళినా ఒక బెస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇక్కడ స్కిల్స్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా తనకు ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ తనకంటూ ఏం మళ్ళీ తిరిగి చూసుకుంటే తనకంటూ ఏం ఉండదు. అంటే తను ఎప్పటికప్పుడు ఒక ప్రొఫెషనల్గా ఎదిగే క్రమంలో సో తన ఫ్యూచర్ చూసుకుంటే మళ్ళీ ఆర్థికంగా స్థిరపడలేడు. సో అదే విధంగా చూసుకుంటే బిజినెస్ మ్యాన్, మరి ఈ బిజినెస్ మ్యాన్ చూసుకుంటే ఎలా ఉంటాడంటే ఈ ఈ ఈలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కానివ్వండి ఇతని అండర్లో ఉంటారు. సో అదేవిధంగా ఇతను కొంతమంది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్స్ తీసుకుంటాడు. బిజినెస్ మ్యాన్ అనేది సో తనకు ఒక ఆర్థిక భద్రతగా తను ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో ఎంతోమంది ఎంప్లాయీస్ వర్క్ అవర్స్ ద్వారా సో ఎంప్లాయీస్ సంపాదించేటువంటి ఇన్కమ్ ద్వారా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఒక ఉద్యోగిలాగా వాళ్ళకి శాలరీ ఇస్తున్నాడు. సో అదేవిధంగా తను వాళ్ళు చేసిన వర్క్ అవర్స్కి తను వచ్చే ప్రాఫిట్ తీసుకుంటున్నాడు బిజినెస్ మ్యాన్లో. సో ఇతను ఎక్కడ ఉన్నా ఒక బాస్ లాగా చలామణి అవుతాడు, బాస్ లాగా ఇన్కమ్ తీసుకుంటాడు. సో బిజినెస్ మ్యాన్లో వచ్చేసి సో తన యొక్క ప్రాపర్టీస్ కానివ్వండి, తన యొక్క బ్రాంచెస్ కానివ్వండి స్ప్రెడ్ చేసుకుంటాడు. సో అలా బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఏం చేస్తాడంటే తన వర్క్ అవర్స్తో పాటు తన ఎంప్లాయీస్ వర్క్ అవర్స్ కూడా తను పొందుతాడు. సో అదేవిధంగా ఇన్వెస్టర్ చూసుకుంటే మరి ఇతను ఆదాయం నుండి డబ్బు ఎలా సంపాదించాలో తను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు సంపాదిస్తుంది. ఇప్పుడు చాలామంది చూసుకుంటే క్రిప్టో కానివ్వండి, సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, సో అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ట్రేడింగ్లో కానీ డిఫరెంట్ కోణంలో తను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏంటంటే తను నిద్రపోతున్న టైంలో కూడా తను డబ్బు సంపాదించుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోగలుగుతాడు. సో అదేవిధంగా ఇక్కడ మీకు ఒక స్లైడ్ అండి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనం చూసుకుంటే ఇక్కడ 4 రకాల కోణంలో మనం 4 రకాలు ఉన్నాయి. ఈఎస్బిఐ అనే ఒక స్లైడ్ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో 90% పీపుల్స్ అండి, ఈ 90% పీపుల్స్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారు. అదే బిజినెస్ మ్యాన్ కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి ఓన్లీ 5% పీపుల్స్ మాత్రమే ఉంటారు. సో ఈ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇండివిజువల్ ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళకు ఒక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటాం, అంటే వాళ్ళు వర్క్ చేస్తేనే వచ్చేటువంటి ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. సో అదేవిధంగా చూసుకుంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే వాళ్ళొక టీం వర్క్, అంటే ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ క్రియేట్ ద్వారా వాళ్ళ ఒక టీం ద్వారా వర్క్ చేసుకుంటారు. సో అదేవిధంగా వాళ్ళు చూసుకుంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ 4 జనరేషన్స్ సంపాదించే సరిపోయేటువంటి ఇన్కమ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఉంటుంది. సో వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, అతను నిద్రపోతున్నా సరే, అతను మనం భోజనం చేస్తున్నా సరే, తను టూర్కి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే తను ఇన్కమ్ క్రియేట్ అయిపోతుంది. తను ఏదైనా ఆ ఊరికి వెళ్ళినా సరే, సో ఇక్కడ సిస్టమ్ వర్క్ చేస్తుంది. సో ఆ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ తీసుకుంటారు. మరి ప్రపంచంలో డబ్బు ఎక్కువ ఎక్కడ ఉందో ఒకసారి మనం తెలుసుకుంటండి. ప్రపంచంలో ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ 90% పీపుల్స్ ఉంటే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఆదాయం అంటే 5% ఆదాయం. మరి అదేవిధంగా బిజినెస్ మ్యాన్ కానివ్వండి, అదే ఇన్వెస్టర్స్లో చూసుకుంటే వీళ్ళు 5% పీపుల్సే ఉంటారండి, కానీ వీళ్ళ దగ్గర డబ్బు చూసుకుంటే 95% ఆదాయం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 95% పీపుల్స్ దగ్గర ఉండేటువంటి ఆదాయం 5% అయితే 5% పీపుల్స్ దగ్గర ఉండేటువంటి ఆదాయం 95% అండి. సో ఇప్పుడు మనకు ఈ బిజినెస్ కానీ ఇన్వెస్టర్ కానివ్వండి, వీళ్ళకి వెళ్ళడానికి మనకి ఏమైనా స్కోప్ ఉందా? ఇలా ఎంతోమంది పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం, మధ్యతరగతి కుటుంబాల నుంచి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అనుభవిస్తున్నాం. మనం ఎంప్లాయ్ అంటే ఎక్కడో ఒక 10,000కో 20,000కో 15,000కో అలా వర్క్ చేస్తున్నాం. అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఒక 50,000 ₹1,00,000 అలా తీసుకుంటున్నారు. అయినా వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని లేదు. వాళ్ళ ఉద్యోగ భద్రతలో ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ కోసం తను అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే చేయలేడు. సో అదే తను ఒక బిజినెస్గా ఎదగాలనేటువంటి సిచ్యువేషన్లో తనకేమన్నా ఇంకా ఏమన్నా మనీ కావాలి కదా. సో మనీ లేకపోతే తను బిజినెస్ మ్యాన్ అవ్వగలుగుతాడా? ఇన్వెస్టర్ అవ్వగలుగుతారా? సో లేదు. సో ఇలాంటి క్రమంలో మరి తనకంటూ ఒక అవకాశం ఎలా అని క్రియేట్ చేసుకునే క్రమంలో తను స్ట్రగుల్స్ అయిపోతుండే, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలా ఎదుర్కొంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ చూసుకుంటే ఏమవుతుంది, అదర్ పీపుల్ టైం తీసుకుంటాడు. సో అదర్ పీపుల్స్ టైం అంటే మనం వర్క్ చేస్తున్నాం, మనకు వర్క్ కంటూ ఒక శాలరీ క్రియేట్ చేస్తాడు. అతను మిగతా మన వర్క్లో వచ్చినటువంటి టైంని
అతను మనం సంపాదించే టైంని అతను ఎక్స్ట్రా ప్రాఫిట్ మొత్తం తను తీసుకోగలుగుతాడు. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం చేసిన టైంకి మనకు ఒక సిస్టాన్ని క్రియేట్ చేయాలి. నీకు ఈ ఫిక్స్డ్ శాలరీ అనేసి మనకు చేస్తాడు. కానీ ఆ ఫిక్స్డ్ శాలరీ మీద వచ్చేటువంటి టైం, వాల్యుబుల్ టైంను కూడా తను ఒక ప్రాఫిట్ లాగా మలుచుకున్నటువంటి ఇదే ఉంటుంది. సో మనం చేస్తున్న పనికి మనకు ఒక అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ తను ఒక ప్రాఫిట్ లాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి మనము బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్గా ఎదగడానికి ఉండే వారిలాగా మనం ఎదగడానికి ఏమైనా అవకాశం ఉందా? సో మనకి ఏమైనా అవకాశం ఉందంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 3 విశిష్ట లక్షణాలు కావాలి. సో దాంట్లో ఏంటంటే మనం ఈ క్యాష్ ఫ్లో మనకు ఈ క్యాష్ బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్ ఎదగడానికి ఏంటనేటువంటి విషయంలో మనం పట్టు పెంచుకోవడానికి ఏంటి ప్లాట్ఫామ్ అంటే అండి, సో ఫస్ట్ మనం చేయాల్సిందల్లా మొదట మనకున్నటువంటి సమస్యలు ఏంటి, మనం ఎలా ఎదగాలనేటువంటి మన వ్యక్తిగత వ్యవహారాలపైన మనం దృష్టి పెట్టగలం. కొన్ని విషయాలు ఫైనాన్షియల్గా మనం ఏ విధంగా ఉన్నాం, సో అదే విధంగా చూసుకుంటే మనకొచ్చేసి మన టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, సో మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో అదే విధంగా చూసుకుంటే మనకున్నటువంటి ఖర్చులు కానీ మనం పొదుపు ఏ విధంగా చేస్తున్నాం, సో చిన్న చిన్న పొదుపులు ఎలా చేస్తున్నాం, మరి ఒక డ్రీమ్ కావాలంటే మనం ఎలా తీసుకోవాలి. సో ఇలా ఎవ్రీథింగ్ మనం ఒక అనాలిసిస్ చేసుకొని మరి మనీని సంపాదించుకోవడం, మనీని మేనేజ్మెంట్ చేసుకోవడం ఎలా, సో ప్రతి ఒక్క విషయాన్ని మనం ఒక క్లుప్తంగా ఆలోచించి మరి మనకు అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉందా లేదా, సో లేదు, సో మనం ఫ్యూచర్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళడానికి ఎలా అనేది ఒక కోణంలో మనం ఆలోచించుకొని సో మనం ఒక రిపోర్ట్ మనం తయారు చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఊళ్ళో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ వచ్చేసి ఏంటంటే ఆ రెస్టారెంట్లో కొంతమంది ఉద్యోగులు ఉంటారు, వర్కర్స్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఆ ఉద్యోగంలో ఒక మేనేజర్ ఉంటాడు. సో అదేవిధంగా ఆ మేనేజర్ వాళ్ళు ఉద్యోగం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రోజు వాళ్ళ యొక్క కూరగాయలు కట్ చేసుకోవడం, ఆ కుకింగ్ చేయడం, సో అదేవిధంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం, సో అక్కడ వచ్చిన కస్టమర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక బాస్ ఒక సమయానికి వచ్చేసి వాళ్ళని ఆజమాయి చేస్తుంటాడు. ఎలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా రెడీ ఉందా కాలేదా అనేసి అడుగుతుంటాడు. అడిగే క్రమంలో ఒక పర్సన్స్కి తన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, సో అతను ఒక బాస్ లాగా ఒక చలమని చేసే పర్సన్ లాగా ఉంటారు. అయితే అక్కడ ఉన్న పర్సన్స్ తను వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ని అడుగుతాడు, సార్ ఎవరు సార్ ఇతనంటే, ఇతనే ఈ యొక్క రెస్టారెంట్ ఓనరు, ఇతనే బాస్ అని చెప్తారు. తన లైఫ్ స్టైల్ తనకు నచ్చింది. సార్ ఇతను ఎలా తను బిజినెస్ని ఇలా డెవలప్ చేసుకోగలిగాడు, ఇతను ఏం చేస్తాడు సార్ అంటే, ఈ బిజినెస్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆ విషయాన్ని తెలుసుకుంటాను. తెలుసుకున్న క్రమంలో అతనికి ఏమవుతుందంటే, సార్ ఇతను ఓన్గా ఒక బిజినెస్ పెట్టలేదండి, ఇతనికి ఒక పార్ట్నర్ ఇన్వెస్టర్ని వెతుకున్నాడు. సో ఈ రెస్టారెంట్ పెట్టడానికి తనకి 20 నుంచి ఒక 30 లక్షల అమౌంట్ ఖర్చు అయిందని చెప్తాడు. సో ఖర్చు అయినప్పుడు ఏం చేశాడు, తన స్నేహితుని సాయంతో 20 లక్షలు మనకి అతనికి ఎలా వచ్చంటే, అతని దగ్గర కొంత డబ్బు ఉంది, మిగతా డబ్బు కోసం తన స్నేహితుడిని అడిగాడు. తన స్నేహితుడు వచ్చేసి తను ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్కడో కెనడాలోనో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇతను బాస్ లాగా ఉన్నాడు. సో ఇతను ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నాడని చెప్తారు. సో అతనికి లైఫ్ స్టైల్లో ఏంటంటే, ఇప్పుడు మనం ఈఎస్బిఐ క్యాడర్లో ఎవరున్నారని మనం చూసుకుంటే ఉద్యోగులు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ క్యాడర్లో ఉన్నారు. అదే బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి అతను వచ్చేసి కొన్ని సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాడు, తను బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. అదే తన స్నేహితుడు కెనడాలో ఉంటాడు, తను ఓన్లీ మనీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ రెస్టారెంట్ మీద వచ్చినటువంటి అమౌంట్ మనకు వచ్చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ కానివ్వండి, ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి పర్సన్ కానివ్వండి, వీళ్ళు మనీని వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం వర్క్ వచ్చేటువంటి ఇన్కము, సో అదేవిధంగా ఎక్కడో కెనడాలో చేసేటువంటి పర్సన్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఇన్కమ్, అతను ఇన్వెస్ట్మెంట్గా ఉన్నాడు, తన బాస్ వచ్చేసి ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, ఇతను ఒక ఉద్యోగం ఇలాగనే ఉన్నాడు. అంటే ఈ కోణంలో చూసుకుంటే మనకేమవుతుంది, మనకు ఒక ఆపర్చునిటీ లేదు. సో మరి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం చూసుకుంటే మనకు అవకాశం లేదు. సో ఇక్కడ మీకు ఒక వీడియో నేను ప్లే చేస్తానండి. మనకు ఒక లాంగ్ టర్మ్ విజన్గా ఉండడానికి ఏమన్నా ఉందా అనేది తెలుసుకునే ముందు నేను ఒక వీడియో షేర్ చేస్తానండి. ఒకవేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే నజీర్ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్. ఆ,
ఒకసారి అందరూ ఒకసారి శ్రద్ధగా వినండి. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ ఏమంటారంటే, ఒకవేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని తయారు చేసుకోకపోతే చనిపోయే వరకు కూడా కష్టపడవలసి ఉంటుందని. అది అక్షరాల నిజం. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్లను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యాక్టివ్ ఇన్కమ్ మరియు ప్యాసివ్ ఇన్కమ్ గురించి బాగా అర్థం అవ్వాలంటే ద పెరాబుల్ ఆఫ్ ద పైప్ లైన్ అనే పుస్తకంలో చాలా చక్కగా ఉంటుంది. ఒక గ్రామంలో పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు స్నేహితులు ఏదైనా పని కోసం వెతుకుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ గ్రామంలో నీటి కొరత రావడంతో ఆ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి దూరంగా ఉన్న ఒక ప్రదేశం నుండి నీటిని గ్రామానికి తీసుకురావడానికి ఇద్దరు పని వాళ్ళ కోసం చూస్తుంటారు. అప్పుడు పాబ్లో, బ్రూనో ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు గ్రామానికి ఎంత నీటిని తీసుకొస్తే అంత డబ్బు ఇస్తారు. పని మొదలైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇద్దరు 2 బకెట్లతో నీటిని గ్రామానికి చేరుస్తూ ఉంటారు. బ్రూనో తనకి వచ్చిన డబ్బుతో తాను సంతృప్తి చెందేవాడు. కానీ పాబ్లో మాత్రం సంతృప్తి చెందలేదు. పైగా రోజంతా బరువైన బకెట్లు మోయడం కష్టంగా ఉంది. అప్పుడు పాబ్లోకి ఒక ఉపాయం తట్టింది. తాను నీళ్లు తీసుకువస్తున్న ఆ ప్రదేశం నుండి గ్రామానికి ఒక పైప్ లైన్ నిర్మిస్తే తాను మోయన అవసరం లేకుండానే నీటిని గ్రామానికి చేర్చవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఈ ఐడియాని తన మిత్రుడు బ్రూనోతో పంచుకున్నాడు. పైప్ లైన్ నిర్మించడానికి తనతో కలవమని అడిగాడు. కానీ బ్రూనోకి ఇది నచ్చలేదు. పైప్ లైన్ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. అదే ఆ సమయంలో మరిన్ని బకెట్లతో నీటిని మోస్తే తనకు మరింత డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాడు. కానీ పాబ్లో మాత్రం తనకు తానుగా ఒక్కడే పైప్ లైన్ నిర్మించడం మొదలు పెట్టాడు. తనకి తెలుసు అది నిర్మించడానికి చాలా శ్రమ, సమయం పడుతుందని. అలా పాబ్లో ఖాళీ సమయంలో మరియు సెలవు రోజుల్లో పైప్ లైన్ నిర్మిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో బ్రూనో మరిన్ని బకెట్లు నీరు మోయడంతో అతని సంపద రెట్టింపైంది. కొన్ని రోజులకి పాబ్లో పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అతను బకెట్ల ద్వారా నీటిని మోయడానికి బదులుగా పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాడు. అలా తాను కష్టపడకపోయినా సరే నీళ్లు పైప్ లైన్ ద్వారా గ్రామానికి చేరుకునేవి. తనకు డబ్బులు కూడా సులభంగా వచ్చేవి. కానీ మరొక పక్క బ్రూనో మాత్రం కష్టపడి బకెట్ల ద్వారా నీటిని మోస్తూనే ఉండేవాడు. ఇక్కడ బ్రూనోది యాక్టివ్ ఇన్కమ్, కానీ పాబ్లోది ప్యాసివ్ ఇన్కమ్. మనలో చాలా మంది బ్రూనోలాగా వచ్చిన దానితో సుఖపడిపోవాలని అనుకుంటారు తప్ప పాబ్లోలా కొత్తగా ఆలోచించి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించరు. కాబట్టి మన జీవితం అంతా బకెట్లు మోస్తూ గడపాలా లేక కొంచెం ఎక్కువ కష్టపడి పైప్ లైన్ నిర్మించుకోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ముందు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయితే మాత్రం మీరు నిద్రపోతున్నా కూడా మీకు లైఫ్ లాంగ్ దాని నుండి ఎంతో కొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు కోసం పని చేయకూడదు, డబ్బే మన కోసం పని చేయాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేసే ఉద్యోగంలో మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం, కానీ ప్యాసివ్ ఇన్కమ్ లో డబ్బే మన కోసం పనిచేస్తుంది. సో ఇక్కడ ఒక మనం చూసుకుంటే అండి, పాబ్లో, బ్రూనో అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మరి ఆ స్నేహితులు ఒక ఊళ్ళో వచ్చేసి ఒక కొండ లోయలో ఉన్నటువంటి ప్రాంతానికి వాళ్ళకు వాటర్ కావాల్సి వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య అనేది విపరీతంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు వాళ్ళిద్దరిని పిలిచి, ఇలా మీకు ఒక పని అప్పచెప్తాను, ఈ ఊరికి వాటర్ సమస్య లేకుండా మీరు ఈ పని చేయాలనేసి అంటారు. అప్పుడు వాళ్ళు ఆ పనికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొండ ప్రాంతాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ఊర్లోకి సప్లై చేసుకుంటూ దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళు తీసుకొని ఆనందపడతారు. ఆ ఆనందపడే క్రమంలో వాళ్ళకు ఒక వర్క్ అయితే దొరికింది. బట్ ఆ వర్క్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు విపరీతమైనటువంటి పెయిన్స్ కానివ్వండి, వాళ్ళ చేతులు నొప్పి పెట్టడాలు, వాటర్ తీసుకొస్తుండే, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పని చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చేసి ఒక ఆలోచన వచ్చింది తనకి. సో ఇక్కడ మనం ఒక వర్క్ చేసుకొని ఇప్పుడు కొంచెం మనం కష్టపడగలిగితే, ఆ ఊరికి మనం ఒక పైప్ లైన్ సెట్ చేసుకోగలిగితే మనం ఫ్యూచర్లో ఇలా కష్టపడకుండా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన వచ్చేసి తన స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. ఆ షేర్ చేసుకున్న క్రమంలో ఆ స్నేహితుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈ పనికి చేయడానికి మనకు చాలా సమయం కావాలి, ఆ సమయం మనం కేటాయిస్తే అది అవుతుందో కాదో, సో ఒకవేళ ఇప్పుడున్న సమయాన్ని మనం అక్కడ కేటాయిస్తే ఇక్కడ ఇప్పుడు మనం పని చేయాలన్నప్పుడు దీని మీద మనం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకోలేం, అది నా వల్ల కాదు, నేను ఇలాగే వర్క్ చేసుకుంటాను, రోజువారీ ఇన్కమ్ అనేది నేను తీసుకుంటాను అనేసి తను స్నేహితుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే స్నేహితుడు ఏం చేస్తాడు, తను రోజు వర్క్ చేసుకుంటూ దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ తీసుకుంటుంటూ ఉంటాడు. అదే వచ్చేసి ప్రాబ్లం చూసుకుంటే, ఆ ప్రాబ్లం వచ్చేసి రోజు పనిచేస్తుంటాడు, దానికి ఉన్న సమయంలో కొంచెం సమయాన్ని కేటాయించుకొని తను ఆ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లంకి కేటాయించడం వల్ల అక్కడ ఏమవుతుంది, కొంచెం కొంచెం ఆదాయం వస్తుంది. అంటే తనకు కొంచెం సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నాడు కాబట్టి తనకు తక్కువ ఆదాయం వస్తుంది.
తన స్నేహితుని మాత్రం ఎక్కువ ఆదాయం వచ్చేసి తను ఎక్కువ ఇన్కమ్ తీసుకొని తనకున్నటువంటి సమస్యల నుంచి కొంచెం ఫైనాన్షియల్ సెట్ కావడం జరిగింది. అదే ప్రాబ్లం చూసుకుంటే అలా వర్క్ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే తన పైప్ లైన్ పూర్తయింది. తన పైప్ లైన్ పూర్తయిన తర్వాత సో తనకు అప్పటి నుంచి ఆదాయం రావడం అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆదాయం అనేది అది రెట్టింపు అవుతూ వస్తుంది. అదే ధ్రువలో చూసుకుంటే ఏమవుతుంది, తనకి యాక్టివ్ ఇన్కమే ఎప్పుడు అదే పని చేస్తుండాలి. ఈ క్రమంలో తనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, తనకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది, ఓపిక అనేది ఉండక పని ఒకనొక టైంలో ఆ ఇన్కమ్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. అదే ప్రాబ్లం చూసుకుంటే ఆ ఇన్కమ్ అనేది రెట్టింపు అవుతుంది. తన తర్వాత తన పిల్లలు కూడా అక్కడ జస్ట్ ఆ క్యాప్ తిప్పడం, జస్ట్ పైప్ లైన్ పూర్తయింది, జస్ట్ ఆన్ చేయడం, క్యాప్ తిప్పడం అనేది జరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ధ్రువ ఫ్యామిలీ చూసుకుంటే సో తనకున్న అటువంటి సంబంధించిన అమౌంట్ని మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. తన ఫైనాన్షియల్గా చూసుకుంటే వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఆలోచించండి. సో మనకున్నటువంటి సమయాన్ని మనం ఏ విధంగా కేటాయిస్తున్నాం, సో అదేవిధంగా మనం ఇన్కమ్ చూసుకుంటే ఏ కోణంలో మనం ఉన్నాము, సో ఇవన్నీ ఇలాంటివి చూసుకోవడానికి మనకి ఇంకేమైనా ఆపర్చునిటీ ఉందా? సో ఇప్పుడున్న సమయంలో మనం చూసుకుంటే చాలా అవకాశాలు అనేవి ఏది చేయాలన్నా మనం ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటున్నాం. మరి ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళాలంటే డబ్బు కావాలి, లేదంటే ఒక మనకు వచ్చేసి ఒక సోర్స్ కావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, ఒక బాస్ లాగా మనం చలామణి అవ్వాలన్నా మనకు డబ్బే కావాలి. మరి అలాంటి అవకాశం ఉందా? వర్కౌట్స్ పెంచుకునేటువంటి అవకాశం ఉందంటే ఇలా ఎవరు మనం ఒకవేళ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఒక రెస్టారెంటో ఏదో పెట్టాలన్నా కూడా అక్కడ ఏమవుతుంది, కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్, టూల్స్, అమౌంట్ ఒక 10 నుంచి 20 లక్షలు మినిమం తక్కువలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పటికి అక్కడ సక్సెస్ అవుతుందని మనం ఆలోచిస్తే సో మన సక్సెస్ అయ్యే లోపలనే అదర్ పర్సన్ వచ్చేసి తను మన డెవలప్ అయ్యి మంచిగా ఎదిగే టైంలో ఇంకో పర్సన్ వచ్చి కాంపిటీషన్గా ఎదుగుతాడు. కానీ అక్కడ చూసుకున్నా కూడా ఆ ఎదిగే క్రమంలో చూసుకుంటే ఒక్క నిమిషం అండి, తనకి అక్కడ కాంపిటీషన్ వల్ల ఏమైతే తన బిజినెస్ డౌన్ కావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు అలాంటి సోర్స్ ఏమైనా ఉందా మరి మనం తెలుసుకోవడానికి, మన ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక ఏకైక మార్గం అండి డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు మనీ మేనేజ్మెంట్ అవుతుంది, సో మనకు టైం దొరుకుతుంది, సో ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ మన డైనర్స్ గ్లోబల్లో వచ్చేసి సో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అండి. సో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, సో అదేవిధంగా ఆనందం ఉందండి. సో ఎందుకంటే ఈరోజు మన హెల్త్ కోసం మనం బిజినెస్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ మనం హెల్త్ తీసుకున్నాము, ఆ హెల్త్లో వచ్చిన బెనిఫిట్ని మనం షేర్ చేస్తున్నాం. ఆ షేర్ చేసే క్రమంలో ఏమవుతుంది, మనలాగా ఎంతోమంది ఆరోగ్యంతో ఆరోగ్య సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతుంటారు. సో వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు క్యూర్ కావడం అనేది జరుగుతుంది. సో మనలాగా ఇన్కమ్ సోర్స్ లేక చాలామంది బయట చాలామంది 10,000కు, 15,000కు, 20,000కు, 30,000కు చేసేవాళ్ళు చాలా లక్షలలో ఉన్నారండి. సో అలాంటి వాళ్ళకు ఇది ఒక పార్ట్ టైం లాగా ఇన్కమ్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాము, ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం కల్పించినందుకు సో మనకి ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి హెల్త్ని ఇచ్చాము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్, సో ఇలా అవకాశం ఉంది బిజినెస్లో, సో మన డైనర్స్ గ్లోబల్ ఇలా అవకాశం ఉందని మనం చెప్పినందుకు అతనికి ఇన్కమ్ క్రియేట్ చేసేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలరు. సో ఇప్పుడు తను హెల్త్ తీసుకున్నాడు, సో చాలామందికి షేర్ చేస్తాడు, తన ద్వారా మనకేమవుతుంది, ప్రోడక్ట్ సేల్ అవుతుంది. సో ఇంకో పర్సన్ వచ్చేసి బిజినెస్లోకి వచ్చాడు, ఇది ప్యాసివ్ ఇన్కమ్లోకి నేను వెళ్ళాలి, ఇలా మధ్యతరగతి లైఫ్లో మనం ఉన్నాము, సో ఎదగడానికి మనకి ఇప్పుడు డబ్బు కావాలి, సో డబ్బు కావాలి, సమయం కేటాయించాలి, ఇవన్నీ కావాలంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫర్ట్ పెట్టేటువంటి విధంగా మన దగ్గర మనీ లేదు కాబట్టి సో బిజినెస్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్లో మీకు ఏంటంటే మీరు మీకోసం మీ యొక్క హెల్త్ కోసం మీరు వచ్చారు, ఆ హెల్త్ని తీసుకున్నారు, సో ఆ హెల్త్ని మీరు షేర్ చేశారు. షేర్ చేసే క్రమంలో మీకు ఎంతోమంది మనలాంటి వ్యక్తులు మనకు వచ్చేసి సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలిగితే వాళ్ళు చేస్తుండే వాళ్ళకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నందుకు మనకు టీం వర్క్ లాగా ఇన్కమ్ అనేది క్రియేట్ అనేది జరిగింది. అలా కొంత టీం వెళ్ళిన తర్వాత మనకేమో ఏమవుతుంది, ఫస్ట్ నెల ఇన్కమ్ రాకపోవచ్చు, సో ఓన్లీ ప్రోడక్ట్ కొంతమంది మాత్రం ఒక 3-4 మెంబర్స్ పీపుల్స్ మాత్రం మనం ట్రస్ట్ చేయొచ్చు, ఒక 3-4 మెంబర్స్ మాత్రమే వాళ్ళు ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఉండొచ్చు. అలా సెకండ్ మంత్ మనం డూప్లికేషన్ చేసుకుంటూ పోతే ఒక 6 మంత్స్లో మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ క్రమంలో ఏమవుతుంది, మీ అండర్లో మీ టీంలో వచ్చేసి చాలామంది ప్రోడక్ట్ వాడిన వాళ్ళు టెస్టిమోనీస్ ఉంటాయి. సో అదేవిధంగా చాలామంది టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్ టీం సెట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఒక 1 ఇయర్ ఒక మార్కెట్లో ఒక 1 ఇయర్ నిలబడగలిగితే అక్కడ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ ఈరోజు 10,000 రావచ్చు, ఈ మంత్, నెక్స్ట్ మంత్ 20,000 రావచ్చు, థర్డ్ మంత్ 30,000 రావచ్చు, ఫోర్త్ మంత్ 40,000 రావచ్చు. అలా ఒక 1 ఇయర్లో మీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు తగ్గకుండా ఉంటుంది. దానికి మూలం మీరు పెట్టిన స్టార్టింగ్లో మీరు తీసుకున్నటువంటి ఎఫర్ట్, సో మీ హెల్త్ కోసం మీరు వాడినటువంటి మీ హెల్త్ని మీరు బాగు చేసుకోవడానికి మన ప్రోడక్ట్ వాడడం,
సో అదేవిధంగా మీ హెల్త్ని షేర్ చేయడం, సో మీలాంటి అవకాశాన్ని మీరు క్రియేట్ చేసేటటువంటి ఫస్ట్ స్టెప్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈరోజు మనం ప్రాబ్లం లాగా సో మనం ఫస్ట్ కష్టపడి ఉండొచ్చు. అదే ధ్రువణ చూసుకుంటే ఫస్ట్ ఇన్కమ్ ఆనకు బయట మార్కెట్లో చూసుకుంటే బయట వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావచ్చు. సో తను కొంత సమయం తర్వాత మనం ఒక టీం వర్క్ మనం చేసుకోగలిగితే, టీం వర్క్ చేసుకుంటూ పోతే మనం ప్రాబ్లం లాగా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో మరి ఇలాంటి అవకాశం చూసుకుంటే మన డైనర్స్ గ్లోబల్లో సో మనకు ఫ్యూచర్ విజన్ ఎలా ఉంది, సో ఆ విజన్ చూసుకుంటే సో కంపెనీ ప్రొఫైల్ బాగుంది. సో అదేవిధంగా ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆల్రెడీ ఒక ప్రీమియం, ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేట్ ప్రోడక్ట్ మనకు ఉంది. సో చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తున్నాయి. సో అదేవిధంగా బిజినెస్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్. మీరు బిజినెస్ ప్లాన్ ఒకసారి చూసుకుంటే మన ఫ్యూచర్ జస్ట్ 3 yearsలో మనం ఈజీగా ఒక సెలబ్రిటీ లైఫ్ తీసుకోవచ్చండి. అది ఓన్లీ ప్లాట్ఫామ్ డైనర్స్ గ్లోబల్. సో ఎందుకంటే మనం చూసుకుంటే 1000 days ఫార్ములా ఎస్ఎఫ్ఎస్ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం. 1000 daysలో ఐకాన్ ర్యాంక్ తీసుకోవాలనేసి, సో మన టీంలో ఉండాలనేసి మనం అనుకున్నాం. ఈ 1000 daysలో మనం ఒక ప్యాసివ్ ఇన్కంలోకి అద్భుతంగా వెళ్ళొచ్చు. మన తర్వాత కూడా మన నామిని ఎవరైతే ఉన్నారో ఈ అవకాశం వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉందండి. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ది బెటర్గా మన డైనర్స్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సక్సెస్ఫుల్గా ఉందండి. సో అలాంటి ప్లాట్ఫామ్ని మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శివ సార్,